హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు వీడియోకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్పిఎఫ్ ఎస్ఐ 01 ఆఫ్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలు కలిపేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్ యొక్క డేటా. ఈ యొక్క వీడియోలో మనం ఆర్పిఎఫ్ 01 ఆఫ్ 2024 సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలు కలిపేద్దాం. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది కొద్దిసేపటి క్రితం మనకైతే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇంగ్లీష్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆర్పిఎఫ్ 01 ఆఫ్ 2024 రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మై క్యాబినెట్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం యొక్క నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి యొక్క అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ యొక్క క్లోజింగ్ డేట్ కనుక తీసుకుంటే May 14 నైట్ వరకు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఒక మోడిఫికేషన్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే May 15 నుంచి May 24 దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ సంబంధించినటువంటి పే లెవెల్ కన్నా తీసుకుంటే ఇది లెవెల్ 6 బేస్ పైన ఉండడం జరుగుతుంది 7 CPC ప్రకారంగా. అండ్ వీళ్ళ యొక్క ఇనిషియల్ పే కన్నా తీసుకుంటే 35,400. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క మెడికల్ స్టాండర్డ్ కన్నా తీసుకుని B1 ఉండడం జరుగుతుంది. అండ్ యాజ్ పర్ ద డేట్ అండ్ 1/7/2024 ప్రకారంగా 20 to 28 ఇయర్స్ మధ్యలో వీళ్ళ యొక్క ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ టోటల్ వేకెన్సీస్ కనుక తీసుకుంటే 452. అండ్ మనకి ఒక ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి అయిపోయిన తర్వాత మనకు పీఈటీ ఉంటుంది, ఆ తర్వాత పిఎంటీ ఉంటుంది, అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఈచ్ లెవెల్ కనుక తీసుకుని మనకు 1:10 రేషియోలో వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫర్ ద పీఈటీ అండ్ పిఎంటీ షార్ట్ లిస్ట్. ఓకే, సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది ఫర్ ద సిబిటి 1/3 నెగిటివ్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి ఎలా, సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ నోట్ దట్ దీస్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద రైల్వే అడ్మినిస్ట్రేషన్. వేకెన్సీస్ లో కూడా మనకు చేంజ్ ఉండే అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఈ పాయింట్ కూడా వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే మెడికల్ స్టాండర్డ్ కన్నా తీసుకుంటే B1 మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ డేటాలోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ ద డేటా 1/7/2024 ప్రకారం కదా. సో పాత నోటిఫికేషన్ ప్రకారంగా 20 to 25 ఉండేది. ఇప్పుడు మనం యాజ్ పర్ ద కోవిడ్ బేస్ పైన మనకి ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ఈ ఒక్కసారి మనకు 20 to 28 ఇయర్స్. అండ్ మరి వీటితో పాటు రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కదా. ఏజ్ రిలాక్సేషన్ అనేది SC/ST క్యాండిడేట్స్ 5 years, OBC నాన్ క్రిమిలియర్ 3 years, అండ్ అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీస్ కి యాజ్ పర్ ద రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ బేస్ పైన కనుక తీసుకుంటే ఇక్కడ 20 to 28 ఇయర్స్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే మనకి ఇక్కడ UR అండ్ EWS కి, OBCకి, SC అండ్ STకి ఈ యొక్క డేట్ కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు. ఓకేనా, సో దీనికంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ అదేవిధంగా 1/7/2004 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా అనర్హులే. ఓకే, అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కన్నా తీసుకుంటే యాక్చువల్ గా జనరల్ డిగ్రీ అనేది దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ కన్నా తీసుకుంటే SC, ST, ఎక్స్ మెన్, ఫీమేల్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ కూడా 250 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సిబిటి ఎగ్జామ్ అపీర్ అయిన వాళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ అపీర్ అవుతారో వాళ్ళందరూ కూడా 400 రూపీస్ అయితే రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ EBC సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ రీఫండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ మనకి సిబిటి ఉంటుంది, ఆ తర్వాత పీఈటీ, తర్వాత పిఎంటీ, అండ్ దాని తర్వాత డివి ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి సిబిటి కనుక తీసుకున్నా మనకి ఇక్కడ సిబిటి ప్యాటర్న్ కనుక తీసుకుంటే 90 minutes లో 120 క్వశ్చన్స్ అయితే సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ కరెక్ట్ క్వశ్చన్ కి మనకు 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదే ఈచ్ రాంగ్ ఆన్సర్ కి మనకు 1/3 నెగిటివ్ కూడా ఉండడం జరుగుతుంది. మినిమం పాస్ పర్సెంటేజ్ కనుక తీసుకుంటే UR, EWS, OBC నాన్ క్రిమిలియర్ కి 35%, SC/ST కి 30% అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సిబిటి బేస్ పైన తీసుకుంటే ఆర్థమెటిక్ 35 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. నెంబర్ సిస్టమ్, హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్స్, ఆర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్ అండ్ టైం డిస్టెన్స్. ఈ విధంగా మనకి ఈ యొక్క సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 మార్క్స్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ సంబంధించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ ఈ యొక్క డైరెక్ట్ సెగ్మెంట్స్ నుంచి కాకుండా కొద్దిగా లాజికల్ గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో క్యాండిడేట్ యొక్క జనరల్ అవేర్నెస్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్. సో ఇక తన చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ గురించినటువంటి అవగాహన ఎంత ఉంది ఆ యొక్క డేటాను చెక్ చేయడం జరుగుతుంది. అంటే మనకు చుట్టూ ఉండేటటువంటి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎన్విరాన్మెంట్ సెగ్మెంట్ బేస్ పైన, అండ్ అదేవిధంగా సొసైటీ పైన తనకు ఎంత అవగాహన ఉందో వాటి గురించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కరెంట్ ఈవెంట్స్ అంటే మన కరెంట్ అఫైర్స్ బేస్ పైన రావడం జరుగుతుంది. కరెంట్ జరుగుతున్నటువంటి సినారియోస్ పైన, అండ్ అదేవిధంగా ఎవ్రీడే అబ్జర్వేషన్స్ పైన,
ఈ యొక్క రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో వాటి గురించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకు ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇండియన్ జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ అవేర్నెస్ వీటన్నిటి గురించినటువంటి టాపిక్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మేజర్గా మనకు లైఫ్ సైన్స్ గురించినటువంటి డేటా అండ్ దాంతోపాటు మనకు ఎన్విరాన్మెంట్ బేస్ పైన, కంప్యూటర్స్ బేస్ పైన, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ పైన, ఆర్ట్ అండ్ కల్చర్ ఇట్లాంటి టాపిక్స్ అని కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పీఈటీ అండ్ పిఎంటీ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా ఇది మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. కాకపోతే అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు మేల్కి రన్నింగ్ ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ లాంగ్ జంప్, హై జంప్ సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకి 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ 9 ఫీట్, హై జంప్ 3 ఫీట్. అండ్ నెక్స్ట్ పిఎంటీ సంబంధించినటువంటి డీటెయిల్స్. హైట్ అనేది ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 165 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ అది ఫీమేల్కి అయితే 157. అండ్ నెక్స్ట్ చెస్ట్ కన్నా తీసుకుని అన్ఎక్స్పాండెడ్ 80, ఎక్స్పాండెడ్ 85. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ అదేవిధంగా అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ డీవీ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ దాని తర్వాత ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా మనం స్టెప్ బై స్టెప్ అంటే ఆ యొక్క లెవెల్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ డేటాని డిస్కస్ చేసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఫోటో కనుక తీసుకుని మనకి ఇక్కడ 30-70 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది అండ్ జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సిగ్నేచర్ కనుక తీసుకుంటే 30-70 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. మోడిఫికేషన్ ఫీ వచ్చేసి 250 రూపీస్, ఇది నాన్ రీఫండబుల్. ఓకే. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ కన్నా తీసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ కన్నా తీసుకుంటే యూఆర్కి 157, ఎస్సీకి 57, ఎస్టీకి 28, ఓబీసీకి 104, ఈడబ్ల్యూఎస్కి 38, ఓవరాల్గా మనకి ఇక్కడ 384. అండ్ అదేవిధంగా ఫీమేల్ కన్నా తీసుకుంటే 68 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ టోటల్ ఎక్స్ సర్వీస్ మనకి 10% వేకెన్సీస్ అంటే 45 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్, సెల్ఫ్ డిక్లరేషన్, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూ సంబంధించినటువంటిది, అండ్ నెక్స్ట్ ఈబీసీ సంబంధించినటువంటి సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ డిక్లరేషన్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా. ఓకే. సో ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో చాలా సింప్లిఫైగా ఉంది. దీనికంటే మనకి ఎంప్లాయ్మెంట్ నేర్చుకోవడానికి కొద్దిగా మ్యాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. ఐ హోప్ మీకు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే ఏ విధంగా అప్లై చేయాలి ఇక డీటెయిల్ డేటా అనేది మీకు వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ లో స్పెషల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సిబిటీ 120 మార్క్స్ స్పెషల్ గా కంప్లీట్ కోర్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో జస్ట్ 499 కి ఒక కోర్స్ అందుబాటులో ఉంది. వెంటనే జాయిన్ అవ్వండి, ఫుల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్స్ నుంచి ఈ యొక్క కోర్స్ ని గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.